ఇదండి స్వీట్ కార్న్ జాగరీ హల్వా. చాలా చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ కూడా. మీరు చేసి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు హెల్దీగా, టేస్టీగా, డిఫరెంట్ గా స్వీట్ కార్న్ హల్వాని బెల్లంతో చేసుకుందాం. శుభ్రంగా కడిగిన ఈ 3 స్వీట్ కార్న్స్ ని తురిమేసుకోవాలి. ఈ విధంగా తురిమేసుకోవాలి. ఈ విధంగా తురిమేసుకున్న ఈ స్వీట్ కార్న్ ని జార్ లో వేసి ఇంకా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్పు నెయ్యి వేసేసుకోవాలి. జీడిపప్పులు వేయించేసుకోవాలి. పప్పులు వేగిపోయాయి, పక్కకు తీసేసుకోవాలి. ఇదే నెయ్యిలో ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నేతిలో మాడకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగింది. దీనిలో ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు బెల్లం వేసేసుకోవాలి. చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను హెల్దీగా పిల్లల కోసం బెల్లం వేసి చేస్తున్నాను. బెల్లం కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. తూకంలో అయితే బెల్లం 200 గ్రాములు వేసాను. అయిపోయిందండి స్వీట్ కార్న్ హల్వా. పైనే కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. అయిపోయిందండి స్వీట్ కార్న్ హల్వా. చాలా చాలా హెల్దీ రెసిపీ. చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చు. అయిపోయింది. కడాయికి అంటుకోవడం లేదు. 3 కంకులు 750 గ్రాములు ఉన్నాయండి. దానిలోకి 200 గ్రాముల బెల్లం పట్టింది. నాకైతే బెల్లం సరిపోయింది. స్టవ్ ఆపేసుకోవాలి. చల్లారితే ఇంకా గట్టి పడిపోతుంది.